Hello all, welcome to my channel Kushi and Rishi Memories. And this is the part of my small trip to Somasila. సోమశిల వెళ్ళామండి మేము ఒక 3 days ట్రిప్కి. దాంట్లో ఒక పార్ట్ 1 day చెప్తాను మీకు ఎలా జరిగింది ఏంటి అనేది. దీస్ ఆర్ సరౌండింగ్స్ అనమాట. ద బ్యాక్ వాటర్స్, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ దగ్గర వెళ్ళాం మేము సోమశిల అనే విలేజ్కి. దిస్ ఈజ్ స్మాల్ విలేజ్, చాలా బాగుంది సన్ రైజ్ సీన్ అయితే. అండ్ మేము స్టే చేసిన దాని బ్యాక్ సైడే ఒక యాన్షియంట్ టెంపుల్ ఉందండి. చాలా ఓల్డ్ టెంపుల్, చాలా ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు అది. అక్కడ ఏంటంటే జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట మనం దర్శించుకోవచ్చు అనమాట. బాగుంది టెంపుల్ కూడా. ఈ సన్ రైజ్, వాటర్, మౌంటైన్స్ చాలా బాగున్నాయండి. అసలు సీనరీ అయితే బాగుంది చూడడానికి అయితే. నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు బాగా, నేచర్ లవర్స్ ఉంటే మాత్రం. స్టే చేసిన ప్లేస్ కూడా బాగుందండి, టెంపుల్కి పక్కనే ఉంది. దిస్ ఈజ్ ద టెంపుల్ గ్రౌండ్. ఇది ఒక చిన్న విలేజ్ అసలు. పక్కన అదే ఇంట్లో వాళ్ళు కోళ్ళు కూడా పెంచుకుంటున్నారండి. అక్కడ మేకలు, బఫెల్లోస్ అన్నీ ఉన్నాయి. అండ్ మేము అక్కడి నుంచి బయలుదేరి జంగిల్ సఫారీ చేద్దామని చెప్పేసి శ్రీశైలం ఫారెస్ట్కి వచ్చాము. ఇక్కడ టికెట్స్ ఇస్తారని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఏమన్నారంటే టికెట్స్ అవైలబుల్ లేవు, మేము వచ్చరికి 1 అలా అయింది. సో 3కి అయిపోతుంది, టికెట్స్ ప్రజెంట్ అవైలబుల్ లేదండి, ఎక్కువ మంది డ్రైవర్స్ లేరు, ఎటు వెళ్ళిపోయారని చెప్తుండే అనమాట మాకు. ఇంకా మేము చాలాసేపు వెయిట్ చేసాము, చాలామంది వచ్చారు అలానే వెళ్దాము అని చెప్పేసి. ఇక్కడంతా వెయిట్ చేస్తున్నాం అనమాట, ఏదైనా చెప్తారేమో అని చెప్పేసి. సో ఫైనల్గా ఏమైందంటే టికెట్స్ లేవని చెప్పేశారు. సో మేము మళ్ళీ వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట. బ్యాక్ వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్ దగ్గర మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్ వెళ్దామని వెళ్తే అక్కడ కూడా అది క్లోజ్ ఉందంట అండి. మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మాకు టికెట్స్ దొరికాయి, డ్రైవర్స్ అవైలబుల్ ఉన్నారు అని చెప్పేసి. సో మేము ఇంకా రైడ్కి స్టార్ట్ అయిపోయాయి అనమాట. చలో పదండి, రైడ్లో మీకు కూడా చూపిస్తాను, అందరం కలిసి చూసేద్దాం ఏమేమి యానిమల్స్ మనకు కనిపిస్తాయో అని చెప్పేసి. సో ఇలా మా జర్నీ స్టార్ట్ అయిపోయింది ఫారెస్ట్లోకి. ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. అసలు కనిపిస్తాయా యానిమల్స్, కనిపించవా అని వెతుకుతూ ఉన్నామన్నమాట. అదొక ట్రెజర్ హంట్ లాగా అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుందా, అక్కడ కనిపిస్తుందా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉన్నాము, ఎక్కడైనా మిస్ అయిపోతామేమో, ఏదైనా యానిమల్ కనిపిస్తుంది. సో దిస్ ఆఫ్ పీకాక్, మాకు పీకాక్ కనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది అసలు పీకాక్ కనిపించేసరికి. అది సౌండ్ చేసేసరికి పారిపోయిందనమాట మళ్ళీ చూసి. బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా దగ్గర నుంచి చూడాల్సింది అనిపించింది, కాకపోతే మనం వెళ్తే అది పారిపోతుందంట మన సౌండ్స్కి కూడా. ఫైనలీ పీకాక్ అయితే చూసాము. ఇంకా వెతుకుతూ వెళ్తూ ఉన్నామన్నమాట, ఇంకేమైనా కనిపిస్తాయా అని చెప్పేసి. మాకు ఇవి అడవి కోళ్ళు అంటండి, సేమ్ మన ఇంటి దగ్గర ఉన్న కోడి లాగానే ఉన్నాయి, అవి కనిపించాయి. అసలు ఏం డిఫరెన్స్ లేదు అసలు, మన ఇంటి దగ్గర కోడికి ఇక్కడ కోడికి సేమ్ అలానే ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ చెట్లు, పువ్వులు కూడా మల్లె పువ్వులాగా, జాస్మిన్స్ లాగా ఉన్నాయి. ఆ తీగలు బాగున్నాయి, న్యాచురల్ ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ వాటర్ కోసం అనుకుంటా, యానిమల్స్ వాటర్ తాగడానికి అక్కడక్కడ ఇట్లా కాలువలు, చిన్న చిన్న కాలువల్లాగా అరేంజ్ చేశారు అక్కడ దగ్గరలో ఉన్న యానిమల్స్ తాగడానికి. ఇవన్నీ వాటర్ ఉన్నాయి. దిస్ ఈజ్ మై గ్యాంగ్. టోటల్గా 4 ఫ్యామిలీస్ వెళ్ళాము ట్రిప్కి.
ఇవన్నీ ఈత పళ్ళండి, ఈత చెట్లు అవన్నీ రీసెంట్గా మొలిచినవి అనుకుంటాను. వీళ్ళు నాటారా లేకపోతే దానికి అవే మొలిచాయో తెలీదు. దానికి అవే గింజలు పడి మొలిచాయని చెప్తున్నారు ఇక్కడ డ్రైవర్ అయితే. ఇది ఒక కొండముచ్చు కనిపించినాయి, ఒక 3-4 కనిపించినట్టున్నాయి కొండముచ్చులు, ఆడుకుంటున్నాయి అవి. ఇంకా పక్కనే డీర్స్ కూడా ఉంటుండే, డీర్స్ సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ, ఆ పక్కనే ఉంటే డీర్స్ కూడాను. ఇంకా దిస్ ఈజ్ మై గ్యాంగ్. మేము 4 ఫ్యామిలీస్ వెళ్ళాము, పిల్లలు. అంతా కలిసి వెళ్ళాము. ఇది షికార్ గర్ అంటండి. స్టార్ట్ అయిన కొంచెం సేపటికి వచ్చింది ఇది. అక్కడ అప్పట్లో నిజాం నవాబ్ ఎవరో అక్కడికి వచ్చేసి వేటాడి అక్కడ స్టే చేసేవాళ్ళని చెప్తుండే. ఈ ఫారెస్ట్లో వేటాడడానికి అది ఒక షెల్టర్ లాగా ఉంటుండే అంట. ఈ చెట్లు మాత్రం భలే గ్రీనరీగా భలే ఉన్నాయండి. ఈత చెట్లు మాత్రం అవి ఫ్రూట్స్ వాటి కోసమని పెంచారనుకుంటాను యానిమల్స్కి. ఇంకా చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట, ఏమైనా కనిపిస్తాయేమోని. ఇది దుప్పి అంట అండి, దాన్ని ఇంకా ఏమంటారో తెలియదు కానీ దుప్పి ఒకటి అది చూస్తూ ఉందన్నమాట. వీళ్ళు ఎవరో వచ్చారు నా ప్లేస్కి అన్నట్టు. ఈ వాటర్ ఇంకా యానిమల్స్కి. ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయి చెట్లు. ఇంకా ఇదేంటంటే ఒక వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పారు మాకు ఆ డ్రైవరు. అక్కడ ఆపారనమాట, ఒక ½ అవర్ అలా టైం ఇస్తా అన్నారు. వ్యూ పాయింట్ నుంచి వ్యూ అనమాట ఇది. చాలా బాగుంది అసలు. ఆ పాయింట్ నుంచి ఫారెస్ట్ అంతా, కింద ఉన్న ఫారెస్ట్ అంతా కనిపిస్తుంది. మీన్వైల్ మన వాళ్ళు ఎలా ఫోటోషూట్ చేసుకోవాలి అని చెప్పేసి అందరూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కో ఫోజ్ తోటి, పిల్లలు అంతా కూడా. మరి ఇచ్చుగాడ పైన నిల్చోబెట్టి తీద్దామంటే వాడు పడిపోతున్నాడు జారి. ఇంకా బ్యాక్ వచ్చేసాం, కొన్ని ఫొటోస్ అక్కడ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఇక్కడ మాకు కొన్ని హౌసెస్ కనిపించాయండి. మధ్యలో సోలార్ కూడా కనిపించాయి, లైటింగ్ కోసం పెట్టినట్టున్నారు సోలార్ ప్లేట్స్. అండ్ ఇంకా విచిత్రమైనది ఏంటంటే ఈ ఫారెస్ట్లోనే కొన్ని ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు ఒక ట్రైబల్స్ ఏమో వాళ్ళు ఉంటున్నారు, అక్కడే ఉంటున్నారు. మనం ఎక్కడ యానిమల్స్ కనిపిస్తాయో, ఎక్కడ కట్ చేస్తాయో, ఏం చేస్తాయని భయంతో వెళ్తున్నాము, కానీ వాళ్ళు అక్కడే స్టే చేస్తున్నారు అసలు. ఇంకా వాళ్ళు వాటర్ కోసం చాలా దూరం నుంచి వాటర్ తెచ్చుకుంటున్నట్టున్నారండి. మేము వెళ్ళే దారిలో మాకు ఎదురొచ్చారు వాళ్ళు, వాటర్ ఇట్లా బిందెల్లో పట్టుకొని వెళ్తున్నారనమాట. ఇవి ఇల్లులు కనిపిస్తాయి ఇక్కడ మనకి వాళ్ళవి. చాలా లోపలికి వెళ్ళామండి మేము, ఒక 5-6 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఉంటాము ఫారెస్ట్ లోపలికి. ఇది స్పెషల్ ట్రిప్ అని చెప్పి తీసుకెళ్లారు. 5,000 ఎంతో ఛార్జ్ చేశారు. 3,000 ఒక ట్రిప్. అది సగం దూరమే ఉంటుందంట, అది త్వరగా అయిపోతుందంట ట్రిప్. 2 hours ఎంతో ఉంటుంది. ఇది 2.5 hours ఉంటుంది 5,000కి. సో లోపల ఇదిగోండి వాళ్ళ ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఎంత బాగున్నాయి చూడండి, పూరి గుడిసెలు అనమాట. సింటెక్స్లు అన్నీ పైన పెట్టుకున్నారు, సోలార్ పెట్టుకున్నారు లైటింగ్ కోసం. చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి, ఒక 5-6 ఉన్నట్టున్నాయి అంతే. ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా మంచిగా ఫారెస్ట్లో ఏ భయం లేకుండా తిరిగేస్తున్నారు హ్యాపీగా. ఎంత బాగా చూస్తున్నారు చూడండి, వాళ్ళు బట్టలు లేకుండా హ్యాపీగా తిరిగేస్తున్నారు అసలు. ఇది కొన్ని వాటర్ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు, ఎంత దూరం నుంచి తెచ్చుకుంటున్నారో ఏంటో కానీ. ఇక్కడ డీర్ అది బాగా పరిగెత్తుతుంది. చాలా డీర్స్ కనిపించాయి వరుసగా మాకు, 5-6 ఉన్నట్టున్నాయి. ఎక్కువగా చూసిన యానిమల్స్ అంటే డీర్సే అండి ఫారెస్ట్లో. అంటే డీప్ ఫారెస్ట్కి వెళ్తే ఇంకేమైనా మనకు కనిపిస్తాయేమో, వీళ్ళు మనల్ని అంత డీప్ తీసుకెళ్లారు కదా. జస్ట్ డీర్స్, పీకాక్స్ ఇవి కొన్ని కనిపించాయి అంతే. ఇవన్నీ పరిగెత్తుతున్నాయి.
నెక్స్ట్ ఇది బ్యాక్ టు స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఫైనలీ ట్రిప్ అయితే హ్యాపీగా అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.